హైదరాబాద్కి రైల్వే నెట్వర్క్లో పెద్ద మార్పు వస్తుంది. 6 కొత్త రైల్వే లైన్స్, 102.4 కిలోమీటర్స్ ఆఫ్ ఫ్రెష్ రైల్వే లైన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అప్గ్రేడ్స్. హలో అండి, నేను గంగాధర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏం జరుగుతుంది అంటే సౌత్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ అశ్విని విశ్వనాథ్ గారి లీడర్షిప్లో ఈ పెద్ద ప్రాజెక్టు ఎగ్జిక్యూట్ అవుతుంది. క్విక్గా బ్రేక్ డౌన్ చూద్దాం. ఫలక్నామా టు ఉమ్దానగర్ అండ్ ఎస్ఆర్ నగర్ టు మౌలాలి 1.4 కిలోమీటర్స్ అండ్ 22 కిలోమీటర్స్ బైపాస్ లైన్స్ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. తెల్లాపూర్ టు రామచంద్రాపురం 5 కిలోమీటర్స్ న్యూ రైల్వే లింక్ ఫర్ బెటర్ కనెక్టివిటీ. మేడ్చల్ టు బొల్లారం 14 కిలోమీటర్స్ డబ్లింగ్ ఫర్ స్మూత్ జర్నీ. సికింద్రాబాద్ టు బొల్లారం 15 కిలోమీటర్స్ ఎలక్ట్రిఫికేషన్ ఫర్ ఫాస్టర్ ఎకో ఫ్రెండ్లీ ట్రైన్స్. గట్కేసర్ టు యాదాద్రి 33 కిలోమీటర్స్ థర్డ్ లైన్ ఫర్ గ్రోయింగ్ కమ్యూటర్ డిమాండ్. ఇది జస్ట్ ట్రాక్స్ని యాడ్ చేయడం కాదు, అర్బన్ ట్రాన్సిటీ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా 2.79 బిలియన్స్ని కాంట్రిబ్యూషన్ చేస్తుంది ఈ ప్రాజెక్టు టైమ్లీ కంప్లీట్ చేయడానికి. మరి మనకేం బెనిఫిట్? ఫాస్ట్ ట్రావెలింగ్, లెస్ కంజెక్షన్ అండ్ హైదరాబాద్ సబర్బ్స్కి బెటర్ కనెక్టివిటీ. ఈ ప్రాజెక్టు ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీ విజన్కి పర్ఫెక్ట్ ఎడిక్షన్. ఇలా లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను గంగాధర్, సైనింగ్ ఆఫ్.